కాంగ్రెస్ పార్టీ ఒక దుర్బుద్ధితో కేసీఆర్ హరీష్ రావులను బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తెలిపారు. గత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికే పీసీ ఘోష్ కమిషన్ వేశారని హైకోర్టు తేల్చిందని చెప్పారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఒక దుర్బుద్ధితో కేసీఆర్ హరీష్ రావులను బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని, గత ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికే పీసీ ఘోష్ కమిషన్ వేశారని హైకోర్టు తేల్చిందని చెప్పారు. 37 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే కాళేశ్వరం కూలిపోయిందని అబాసుపాలు చేసే ప్రయత్నం చేసిందన్నారు. కానీ నిన్న హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ విచారణ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పిందని తెలిపారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేసి కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్కు తోడుగా బీజేపీ దొంగలు తయారయ్యారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకి హైకోర్టు తీర్పు చెంపదెబ్బలాంటిదన్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. కాళేశ్వరంను పక్కన పెట్టి ఆంధ్ర వాళ్లకి నీళ్లు వదిలేసే విధంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. 230 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేలా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని, తెలంగాణ రైతానికి సగం సాగునీరు అందేలా కేసీఆర్ కాళేశ్వరం రూపొందించారని తెలిపారు. కాళేశ్వరం నిజంగా కూలిపోతే గంధమల్ల నుండి ఆలేరు ఎమ్మెల్యే నీళ్లు ఎలా ఇచ్చాడని ప్రశ్నించారు. 3 ఏళ్లలో కష్టపడి నిర్మాణం చేస్తే కేసీఆర్ హరీష్ రావులపై దుష్ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ, హామీలను పక్కన పెట్టి కేసీఆర్పై, హరీష్ రావులపై తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదిస్తున్నారని, పంట కొనుగోళ్లు లేవని, కరెంటు రాదని, యూరియా దొరకదని, రైతులను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనాలని జిల్లా మంత్రులకు లేదని, కేవలం కమిషన్లపైనే శ్రద్ధ ఉందని అన్నారు. కేసీఆర్ హయాంలో తరుగు పేరుతో ఎప్పుడూ రైతులను మోసం చేయలేదని, 1 క్వింటాలు పేరుతో 8 నుండి 9 కిలోలు కట్ చేస్తున్నారన్నారు. రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉంటామని, త్వరలో అవసరమైతే కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నామని, వాళ్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో చకిలం అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్వలి, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కరీం పాషా, సింగం రామ్మోహన్, కొండూరు సత్యనారాయణ, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ ఒక దుర్బుద్ధితోటి ఆనాటి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారిని అబాసుపాలు చేయడానికి, మా పార్టీని ప్రభుత్వ అధికారంతో ఇబ్బందులు పెట్టడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పి గత 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని అభాండాలు వేస్తూ రాజకీయంగా మా ప్రతిష్టను దిగజార్చడానికి, అదేవిధంగా గత ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఒక రాజకీయ దురుద్దేశంతో ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా మేడిగడ్డ బరాజ్ దగ్గరికి వెళ్ళి కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్పి విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని రాజకీయంగా వారి యొక్క ప్రతిష్టను భంగం కలిగే పద్ధతుల్లో 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, గోదావరి నదీ జలాల పాలైపోయిందని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టి ఒక పనికిమాలిన పీసీ ఘోష్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రధానిగా దాదాపుగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు, తెలంగాణ రాష్ట్రంలో 70% త్రాగునీరు అందించే ఒక గొప్ప ప్రాజెక్టుని నిర్మాణం చేసిన దాన్ని అబద్ధ ప్రచారాలతో అవినీతి జరిగిందని చెప్పి అడవులుగా మా పార్టీ నాయకుల్ని, మా పార్టీని అబాసుపాలు చేసినారు. కానీ నిన్న హైకోర్టులో ఎవరైతే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉన్నదో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది పీసీసీ రాసిచ్చిన
కమిషన్ అని చెప్పి గతం నుండి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తున్నదో ఆ పద్ధతుల్లోనే న్యాయము ధర్మము నిన్న హైకోర్టులో గెలవడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కాళేశ్వరం ఏదైతే రైతాంగానికి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు మొత్తాన్ని ఇది మొత్తం కొట్టుకుపోయింది, ఇది పనికిరాదని చెప్పి మాట్లాడుకుంటూ ఆంధ్ర వాళ్లకు నీళ్లు గోదావరి నీళ్లు వదిలిపెట్టే విధంగా ఈ 2.5 సంవత్సరాలు చంద్రబాబు మెప్పు కోసం ఇవాళ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలో భాగంగానే ఈ కాళేశ్వరం కూలిపోయిందంటూ. ఇవాళ నిజంగా 94,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీలతోని దాదాపు 15 రిజర్వాయర్లు 140 టీఎంసీల సామర్థ్యంతో దాదాపు 530 మీటర్ల ఎత్తుతోని ఇవాళ 21 పంప్ హౌజులు 19 సబ్స్టేషన్ల నిర్మాణం చేసి ఇవాళ 230 కిలోమీటర్లు టన్నల్ దవ్వి 531 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ దవ్వి ఇవాళ రైతాంగానికి దాదాపు 230 టీఎంసీల నీళ్లను పారుదలకు ఇచ్చే విధంగా ఇవాళ కాళేశ్వరం ఒకవేళ నిజంగానే కూలిపోతే గంధమల్ల నుంచి నీళ్ళు ఎట్లు వస్తాయి, నీ ఆలేరు ప్రాంతానికి వచ్చేది ఎక్కడిది? కాళేశ్వరం ప్రాజెక్టు కాకుంటే ఇవాళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూ, మనందరికీ తెలుసు నిన్న రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఏ వ్యక్తుల మీద గౌరవ కేసీఆర్ గారి మీద కానీ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి మీద కానీ ఇతర అధికారుల మీద కానీ ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఇచ్చినటువంటి నివేదిక సరిపోదని చెప్పి చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది. ఆధారాలు లేనటువంటి ఆరోపణలు మీద నివేదిక ఇస్తే కోర్టులు చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలలు దాటింది. ప్రతిపక్ష నాయకులను వారి ప్రతిష్టను దిగజార్చడం, వాళ్ళను మానసికంగా వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, కరువు పీడిత ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు అందించినటువంటి విషయం కానీ, స్వల్పకాలంలోనే అంత పెద్ద ప్రాజెక్టును నిర్మాణం చేసినటువంటి విషయం కానీ ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు ఇచ్చినటువంటి మాట కాంగ్రెస్ పార్టీకి 2.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన, మరి అదేవిధంగా హరీశ్వరరావు గారి పైన, కేటీఆర్ పైన చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాల పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు అనేది మరి నిన్నటి తీర్పుతో తేట తెల్లమైందని కూడా ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం సాధించుడు ఎంత ముఖ్యమో, తెచ్చిన తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంత విలువైనది. ఈ తెలంగాణ కావాల్సిందే, ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్నదే, ఈ తెలంగాణ ప్రజలు రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడ్డదే. సాగునీరు, తాగునీరు కోసం ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు తీర్చాలనే ఆలోచనతో ఒక మేధ శక్తితోటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఇష్టపూర్వకంగా తరతరాలుగా గుర్తుండే విధంగా ఈ తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసి దాని ద్వారా 37 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని మరి ప్రపంచంలో ఒక మంచి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ నిర్మాణం చేసిన దాన్ని, ఈ తెలంగాణకు పేరు వస్తున్న దాన్ని ఓర్వలేనటువంటి వాళ్ళంతా ఒక గుంపై కాళేశ్వరం ప్రాజెక్టు పైన అబద్ధపు మాటలు 2.5 సంవత్సరాల నుంచి మాట్లాడినటువంటి మాటలు ఈ తెలంగాణ ప్రజల గుండెల్లో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టిందో, ఏ విధంగా అవమానాల పాలు చేసిందో ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు మరి ఆరాటం నిన్నటి హైకోర్టు తీర్పుతోటి తేటతెల్లమైంది.